మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా లోకేష్ గారు, హలో అన్న, డిసెంబర్లో ప్రైస్ ఎలా ఉంటాయన్నా? మాకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఇవాళ నవంబర్ 21, ఇప్పుడు ధరలు బాగానే ఉన్నాయా? డిసెంబర్లో కూడా ధరలు ఉండే అవకాశం ఉంది, కంగారు పడకండి. ఇక హేమంత్ హేమ గారు, డిసెంబర్లో ఎలా ఉంటాయన్నా? 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ ఉంటాయా లేదా? ఇప్పుడు ధరలు సేమ్ ఉంటాయా అన్నా? ధరలు అయితే పెరిగాయి, ఇవే ధరలు ఉంటాయా, ఇంకా పెరుగుతాయా? ఇవన్నీ మనం ఇప్పట్లయితే చెప్పలేము. ఎందుకంటే చూడాలి, ధరలు పెరుగుతున్నాయి కదా, రోజు ధరలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ధరలు ఎంజాయ్ చేద్దాం. డిసెంబర్ సంక్రాంతి వరకు కూడా ధరలు పెద్దగా భారీగా ధరలు తగ్గపోవచ్చు అనేది ఒక అంచనా అందరిది కూడా. ఆ పైన దేవుడే ఉన్నాడు. విలై నీడు కుమా బ్రో రిత్విక్ గారు, ధరలు ఇదే ధర కొనసాగుతాయని చెప్పారు. తమిళంలో అడిగారు, అన్న విల இருக்கிறதுదా ரொம்ப ఛాన్స్ இருக்குது, அதுக்கு மேலே ఆండవనం కరుణై. మనం ఇంకో కామెంట్ పరిశీలిస్తే, అన్నదాతలకు విజ్ఞప్తి, ధరలైతే పెరిగాయి, కంగారు పడకండి, ఇంకా పెరుగుతాయా లేదా అని ఆందోళన చెందకండి. దేవుడి మీద భారం పెద్ద, ఇప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. సంక్రాంతి వరకు ఇవే ధరలు కొనసాగంటే మంచి ధరలు కొనసాగే అవకాశం ఉందని అందరి అంచనా. ఆ పైన కాలమే నిర్ణయించాలి. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఇంకో 15 రోజుల్లో రాయపూర్ స్టాక్ వస్తుందంట, నిజమేనా? అక్కడ స్టాక్ ఎక్కువగా ఉందంట, నిజమేనన్న? ప్రస్తుతం అయితే రాయపూర్ పరిసర ప్రాంతాల రాష్ట్రంలో కానివ్వండి, ఉత్తర భారత కానివ్వండి, దిగుమతులు పెద్దగా లేవు సోదర. పంట విస్తీర్ణం తగ్గింది. పంట వేసిన చోట వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ ధరలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కిలో 35 రూపాయలు 40 రూపాయలు పోతుంది. కాబట్టి ఇంకా 15 రోజులు అని చెప్పారు మీరు. మాకున్న సమాచారం మేరకైతే ఈసారి అయితే గతంలో లాగా ఉత్తర భారతంలో భారీగా దిగుమతి వచ్చే అవకాశాలు అయితే లేవు, నాకున్న సమాచారం మేరకు. అన్న మచ్చకాయల రేట్ చెప్పండి. శివరాజ్ గారు, అన్న టమోటా ధర వెళితే ఇక దానికి ఏ టమోటా అయినా కూడా మంచి ధరలు పెడుతున్నాయి. ఇవాళ పొడికాయలు కూడా 250, మామూలు టమాటాలు 300, 350 వరకు కూడా వెళ్ళే పొడికాయలు. మచ్చకాయలు ఉన్నా కూడా ధరకు ఢోకా లేదు. అయితే క్వాలిటీ ఉన్న క్వాలిటీ 700 వచ్చి వాళ్ళ మీడియం కాయలు ఉన్నాయి, ఆ ధరలు పడవు. మచ్చకాయలకి 300, 400 అలా పడవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఇంకో 15 డేస్కి రాయపూర్ స్టాక్, ఇదివరకు చెప్పడం ఇది 2 సార్లు పెట్టిన సారి. కోలార్ క్వాలిటీ 15 kg బాక్స్ 750 రూపాయలు. గోపాల్ ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రో, సమాచారం ఇచ్చినందుకు. హాయ్ అన్న, జై ఎన్టీఆర్. కేశవ గారు, నాదొక చిన్న డౌట్ అన్న, ఈ నెల 30 లోపల టమోటా నాటాలనుకున్నా, నాటాల వద్ద ఇది చెప్పన్న ఖచ్చితంగా. అన్న నేల తల్లి అనుకూలిస్తే, వాతావరణం సహకరిస్తే మనం ఎప్పుడు టమాటా నాటుకోవచ్చు అన్న. కాకపోతే ఇవి సీజన్ కాదు కాబట్టి మితంగా నాటుకోమని మాత్రం నేను చెప్పగలను మీకు. ఇక రామకృష్ణ 90-79 గారు, ఇంకొక 15 రోజుల్లో సరుకు చాలా తగ్గుముఖం పడతాయన్న, ఇది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40% తగ్గిపోతుంది. డిసెంబర్ నెలలో 80,000, 90,000 లోపలే అనంతపురం మార్కెట్కు సరుకు వస్తుంది. ప్రస్తుతం అయితే 1,18,000, 1,20,000, 1,10,000 ఇలా వస్తుంది. 10 రోజులు 80-90 రావచ్చు అని ఆయన కామెంట్ పెట్టారు. అదేవిధంగా తోటల్లో కూడా పెద్దగా కాపులు లేవు, ఇది వాస్తవం. నాకు తెలిసి మిత్రులు చాలామంది డిసెంబర్ నెలలో రేట్లు ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు, ఎందుకంటే సరుకు డిమాండ్ వస్తుందని. ఒకటైతే వాస్తవము, దిగుమతులు అయితే ఒకసారి భారీగా పెరుగుతుంది, ఎవరు అనుకోవడం లేదు. ఇక ధరలు ఇంకా పెరుగుతాయంటే మాత్రం చూడాలి. 1,300 రూపాయల వరకు ఇవాళ చేరిన మదనపల్లి 1350 కూడా ఇవాళ టాప్ ధర వేయడం జరిగింది. చూడాలి ఎలా ఉంటుంది. ఇవాళ మొలకొచ్చూరు ఉదయం నుంచి వర్షాలు పడడం వల్ల ఇవాళ అక్కడ టాప్ ధర నడిచి పోలిస్తే తగ్గాయి. 1000 రూపాయలు మాత్రమే టాప్ ధర పడ్డట్టు సమాచారం. వర్షం వల్ల క్వాలిటీ లేవని చూడాలి. ఇంతవి ధరలు పెరుగుతాయి అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. అనంతపురం టమోటా నాటినారా బ్రో? గణేష్ గారు, అది అనంతపురం సంబంధ రైతులు ఎవరైనా కామెంట్ రూపంలో తెలియజేయాలి, అప్పుడే మనకు దగ్గర సమాచారం వస్తుంది. ఇక సిద్ధయ్య కామిశెట్టి గారు, ప్లాంటేషన్ జరుగుతుందన్న ఈ రేట్లు చూసి చాలామంది మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నారు. రైతులారా జాగ్రత్తగా ఉండండి, టమోటా అదృష్టంతో ఆట. ఇక కోయంబేడు మార్కెట్ నుంచి నిఖిల్ గారు, చెన్నై స్లో సేల్ టమోటా అప్కమింగ్ టుమారో, నార్త్ టమోటా కమింగ్, చెన్నై పక్క మార్కెట్ డౌన్
ఫాల్ 200 to 300. ఇవాళైతే కోయంబేడు మార్కెట్లో టమాటాలు చాలా మందగించింది ఇవాళ అమ్మకాలు. రేపు ఉత్తర భారత నుంచి కూడా బండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 200 నుంచి 300 రేపు ధర తగ్గే అవకాశం ఉందని భారత్ నిఖిల్ గారు కామెంట్ పెట్టారు. అప్కమింగ్ టుమారో నార్త్ టమోటా, రేపు ఉత్తర భారత టమోటాలు వస్తాయని కామెంట్ పెట్టారు. ఉదయానికి అనుకుని ఈ సమాచారం మీకు నేను చేరవేస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నిఖిల్ గారి కామెంట్, రిప్లై కామెంట్ ఇది. ఆల్రెడీ నార్త్ ఆల్సో హ్యావ్ ఆల్మోస్ట్ సేమ్ రేట్స్, సో రేట్స్ విల్ బి సేమ్ ఆర్ ఇంక్రీజ్. ఉత్తర భారతంలో కూడా టమాటాలు మన దగ్గర ఉన్న ధరలు కూడా అక్కడే ఉన్నాయి అక్కడ కూడా అవే ధరలు ఉన్నాయి కాబట్టి ఇంచుమించు ఇవే ధరలు ఉండవచ్చు లేదా పెరగవచ్చు నేను కాబట్టి ఇదైతే వాస్తవం. ఉత్తర భారతం టమాటాలు ఏం తక్కువ రేట్లు లేవు, మన ధరలే పెడుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. మళ్ళీ చెబుతున్నాను, ధరలు అయితే పెరిగాయి కాబట్టి డిసెంబర్ తొలి వారంలో, డిసెంబర్ మరి వారంలో, డిసెంబర్ చివరి వారంలో, ఫిబ్రవరి తర్వాత ఈ రేట్లు వీటి గురించి కంగారు అవ్వద్దు. ధరల గురించి ఎంజాయ్ చేద్దాం. ఈరోజు పెరిగాయి కాబట్టి ఇంకా పిల్లల్ని కోరుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.